తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత చాలు. ప్రియులారా, అబీమెలెకు ఇస్సాకుతో మాట్లాడుతున్న సంభాషణ ఏమిటంటే, నీవు మాకంటే బలహీనుడవు అంటలా, నీకంటే మేం బలవంతులము అని చెప్పలేకపోయారు. నీవు మాకంటే బలవంతుడువు అన్నారు. దేవుని పిల్లలు లోకస్తుల కంటే ఎప్పుడూ కూడా బలవంతులుగానే దేవుడు ఉంచుతారు. దేవుని పిల్లల్ని ఎప్పుడు కూడా దేవుడు బలవంతులుగానే ఉంచడానికి ఆయన సదవిధాల ప్రయాసపడతా ఉంటారు. నా పిల్లలు బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పారు. ఇస్సాకు బహు బలము గలవాడుగా కనబడ్డారు అబీమెలెకుకి. ఈ లోకంలో మనందరము కూడా నిజముగా భక్తి చేస్తే, నిజంగా నీతిని అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని తలగా నియమిస్తారు తప్ప తోకగా నియమించరు. నువ్వు పైవాడువుగా ఉందువు కానీ కిందివాడువుగా ఉండవు అని దేవుడు చెప్పారు. అవును ప్రియులారా, మనం పైవాడుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచారు. నేను నిన్ను తలగా నియమింతును కానీ తోకగా నియమించను అని దేవుడు చెప్పారు. కాబట్టి మనుషులు తలగా ఉండవలసిన వారై ఉన్నారు. దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించుచు దేవుని చిత్తము చేస్తున్న ప్రతి వ్యక్తిని ఈ భూమి మీద దేవుడు మాకంటే మీరు బలవంతులు అన్నట్టుగానే దేవుడు సిద్ధం చేస్తారు. అబీమెలెకు ఇచ్చే స్టేట్మెంట్ చూడండి. ఇస్సాకు విషయమై, నీవు మాకంటే బలవంతుడువు. ఆహా, నువ్వు మాకంటే బలవంతుడువు. వాళ్ళు అన్యులు, దేవుడు తెలియనటువంటి వారు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. కానీ అబీమెలెకు మాట ఎలా ఉంది? మేము సమానమే అనే లేదు, లేక మా అంత పరిస్థితి మీది కాదు కదా అని అనేలాగా లేదు. నీవు మాకంటే బలవంతుడవు. దేవుని బిడ్డ ఎప్పుడు బలవంతుడిగానే ఉండాలి. నిజంగా దేవుని వెంబడించిన మనందరము కూడా ఎక్కడున్నా బలవంతులుగానే ఉంచుతారు. దేవుడు ఉండాలని కూడా దేవుని ఉద్దేశం. మీరు బలవంతులుగా ఉండండి, బలము కలిగి ఉండాలి. నా నామము గణపరచబడాలంటే మీరు తలగానే ఉండాలి, తోకగా ఉంటే అలా అవదు. కాబట్టి మీరు తలగానే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అబీమెలెకు యొక్క సాక్ష్యము లేక స్టేట్మెంటు ఇస్సాకు విషయమై చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే లోకములో మనం ఉన్నాం. ప్రతి దినము లోకస్తులతో మనం కలిసిమెలిసి ఉంటాం. మనం మన పొరుగు వారితో కలిసిమెలిసి ఉంటాం. అయితే వారు శరీర సంబంధంగా కోటీశ్వరులైన మిక్కిలి ధనవంతులైన వారు మనల్ని చూసి, దేవుని పిల్లలమైన మనల్ని చూసి లేక దేవుని బిడ్డలను చూసి వారు చెప్పాల్సింది ఒక సాక్ష్యం ఉంటుంది. ఏంటి అంటే, మీరు మాకంటే ప్రేమలో బలవంతులుగా ఉన్నారు, మంచితనములో బలవంతులుగా ఉన్నారు, ఆప్యాయతలో బలవంతులుగా ఉన్నారు, త్యాగం చేయడంలో బలవంతులుగా ఉన్నారు, మీరు మంచి గుణము కలిగి ఉండడంలో బలవంతులుగా ఉన్నారు అని చెప్పి ఒక మంచి సాక్ష్యం చెప్పేలాగా మనం ఉండాలి. శరీర సంబంధమైన ఆస్తులు మనుషుల్ని తలగా ఉంచినట్టు కనబడతాయి, కానీ
ప్రస్తుత కాలములో కృపాయుగములో ఉన్నాం కాబట్టి మనందరము కూడా లోకస్తులు ఎదుట మీరు మాకంటే విశ్వాసములో, దేవునిలో, దేవుని భక్తిలో బలవంతులుగా ఉన్నారు అని చెప్పగలిగిన సాక్ష్యం మనకు అవసరం. మీరు చాలా బలవంతులుగా ఉన్నారు అని చెప్పాలి. మేము అద్దెకి ఉండిన కాలంలో మేము అద్దెకుండిన ఇంటి ఓనర్ మమ్మల్ని చూసి, మీరు యేసు ప్రభు పిల్లలంటే మామూలుగా ఉంటారనుకున్నాను, మీరు నిజంగా యేసు ప్రభు పిల్లలు అంటే మీరు మంచి బలంగా ఉన్నారు అని చెప్తున్నారు. అవును, దేవుని పిల్లలముగా మనం క్రీస్తునందు మనం వేరు పారిన వారమై ఉండినప్పుడు, విశ్వాసముతో నింపబడి ఉండినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నీటి కాలవన యోరన నాటబడే వారముగా ఉంటాము కాబట్టి, మనము తగిన కాలమందు ఫలిస్తాము కాబట్టి, మన పంట లేక మన చేతి పనిని అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పబడిన లేఖనములు మనకున్నాయి కాబట్టి, వాగ్దానములు మన దేవుని బట్టి మనకున్నాయి కాబట్టి, మనం బలవంతులుగానే దేవుడు సిద్ధం చేస్తారు. మనందరినీ దేవుడు బలవంతులుగానే సిద్ధం చేస్తారు. అయితే అవిశ్వాసి, భక్తి తెలియనటువంటి వ్యక్తి ఎప్పుడు తోకగా ఉండడానికి జరిగిపోతూ ఉంటారు, తోకగానే ఉండడానికి జరిగిపోతారు. కానీ అది దేవుని చిత్తము కాదు. దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశం అలాంటిది కాదు. మన జీవితంలో పేదవారం అయిపోవడం అనేది దేవుని చిత్తమా? కాదు. మన జీవితంలో ఇతరులకు చెయ్యి చాపి స్థాయికి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. నీవు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని చెప్పారు. అంటే బలవంతుడిగా ఉంటావు అన్నారు దేవుడు. అంతేకాక మీలో పేదలు కూడా ఉండక మానరు అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా అబీమెలెకు యొక్క స్టేట్మెంట్ ఇస్సాకు విషయమై నీవు మాకంటే బలవంతుడవు. నిజం. ఈ రోజున వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు వారు ఒకే మనస్సుతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఒకరు మారు మనసు పొందిన వారుగా, ఒకరు మారు మనసు అంటే అంత అనుభవం లేని వారుగా ఉండినప్పుడు, మారు మనసు పొందినటువంటి భార్యను చూసి మారు మనసు అనే అంత లోతైన అనుభవం లేని ఈ అబ్బాయి లేక ఈ పెళ్లి కొడుకు లేక ఈ భర్త ఏమంటారండి? నువ్వు నాకంటే ఆత్మీయంగా బలంగా ఉన్నావు, నువ్వు నాకంటే విశ్వాసములో బలంగా ఉన్నావు, నువ్వు నాకంటే ప్రార్థించడంలో బలంగా ఉన్నావు, నువ్వు నాకంటే దేవుణ్ణి వెంబడించడంలో బలంగా ఉన్నావు అని సాక్ష్యం చెప్తారు. అలాగే సరిగా మారు మనసు అంటే ఏంటి అంత తెలియనటువంటి ఆ పెళ్లి కూతురు లేక ఒక యవనస్తురాలు, మంచిగా మారు మనసు పొందినటువంటి యవనస్తుడు అంటే పెండ్లి కుమారుడు, వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్న కాలంలో ఆ భార్య చెప్పవచ్చు, నిజముగా మీరు నా విశ్వాసము కంటే మీరు ఎంతో బలంగా ఉన్నారండి, దేవుణ్ణి వెంబడించడంలో నిజంగా మీరు ఎంత బలంగా ఉన్నారు, దేవుని కోసం జీవించడంలో మీరు ఎంత నమ్మకంగా బలవంతులుగా ఉన్నారు. అవును, మనం బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉంటేనే మన జీవితంలో విజయాలు చూస్తాం. బలహీనంగా ఉంటే ఏం చూడగలం? మన వల్ల కాదు. అందుకనే ఏదో పుచ్చిపోయినటువంటి కర్రలాగా, పుచ్చిపోయిన గింజల్ని చేలో చల్లితే మొలవని స్థితిలో నిరుత్సాహపరిచేలాగా మన భక్తి ఉండకూడదు. పుచ్చిపోయిన కర్రతో ఏ పాముని ఎలా చంపగలం? అది ఎలా అనగానే ఇరిగిపోయి జీవితం లేదు. అందుకని దేవునితో సహవాసం చేయుట అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక బలమైన పునాది ఏర్పడినప్పుడు
ఇక ఆ వ్యక్తి దేవునితో పెనవేయబడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతారు, నావన్నీ నీవి, ఎందుకంటే నువ్వు నా దగ్గరున్నావు, నావన్నీ నీవి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరచెదను. చూసారా, ఈ విధంగా ఇస్సాకు విషయంలో ఇక్కడ ఆ దేశ ప్రజలు ఒక బలవంతుడు అని సాక్ష్యం చెప్తున్నారు. నువ్వు మాకంటే బలవంతుడు, మాకంటే బలవంతుడు. ఆత్మీయంగా ఒక ఇంటిలో ఒక వ్యక్తి బలంగా ఉండినప్పుడు ఆ వ్యక్తికి దృష్టిలో వచ్చే సమస్యలన్నీ కూడా మనిషి జీవితంలో అది ఎంత పెద్ద సమస్య అయినా అది మిడతలాగే కనపడుతుంది. ఎందుకంటే ఆత్మీయంగా బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి, దేవుల్లో బలవంతులుగా ఉన్నారు కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా చిన్న మిడతలాగే కనపడుతుంది. ఇశ్రాయేలీలు అనగా 12 గోత్రముల నుంచి 12 మంది వాళ్ళు కానాను దేశము చూసుటకు వెళ్ళినప్పుడు అక్కడ చూసి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు చెప్పిన సాక్ష్యం అందరికీ బాగుంది, కానీ 10 మంది చెప్పిన సాక్ష్యము ఏం చేసింది? ఏం చెప్తున్నారు? మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు ఉన్నత దేహులు, మనం జయించలేము అంటున్నారు. ఎందుకంటే మేము బలవంతులుగా లేము 10 మందిమి, వాళ్ళే మాకంటే బలవంతులుగా ఉన్నత దేహులుగా ఉన్నారు. కానీ కాలేబు, యెహోషువ అనే వీళ్ళు, ఈ యెహోషువ అనే ఈయన ఏం చెప్తున్నారు? మనకు ఈ బలము చాలు, వాళ్ళని జయించుటకు మనకి ఈ శక్తి చాలు, ఖచ్చితంగా నిశ్చయముగా దేశమును మనము స్వాధీనపరచుకుందాము. అది బలం. అంత గొప్ప దేశమును మనం స్వాధీనపరచుకుంటాం. ఎందుకంటే యెహోషువ ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నారు. ఈ రోజున చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, సహజంగా ఫ్యామిలీ పరంగా లేక ఆర్థిక పరిస్థితులను బట్టి వచ్చినప్పుడు ఆత్మీయంగా బలవంతులుగా ఉండిన కుటుంబాల్లో ఆ సమస్యల వాళ్ళని కుదిపివేయ జాలము. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు అను బండ మీద కట్టబడ్డారు, లేక పునాది వేయబడ్డారు. కాబట్టి గాలి అనేది వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా క్రీస్తు అను బండ మీద పునాది వేయబడి స్థిరపరచబడ్డారు. కాబట్టి ఏదియో ఎంత మాత్రమూ కదల్చలేదు. ఈ రోజున ఒకరోజు భార్య భర్తతో మాట్లాడకపోతే అప్పుడే భర్తకి ఎక్కడ లేనంత కోపం వచ్చింది. ఎంత కోపం? హిమాలయ పర్వతం అంత ఎత్తు కోపం వచ్చేసింది. చూసారా, ఎంతో కోపం వచ్చింది. చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆత్మీయంగా బలవంతులంగా మనం ఉంటే అవి మన దృష్టికి మిడతల్లాగానే ఉంటాయి. ఇశ్రాయేలీలలో 10 మంది ఎలా ఉన్నారట? ఆ కానాను దేశం యొక్క మనుషుల దృష్టిలో ఎలా ఉన్నారు? మిడతల్లాగే ఉన్నారు. అంటే వీళ్ళు అంత బలహీనులుగా ఉన్నారు అని అర్థం. సమస్య వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, భార్య భర్తల మధ్య సమస్య వస్తుంది, కుటుంబంలో సమస్య వస్తుంది, ఒక మాట అనుకునే పరిస్థితి వస్తుంది, తృణీకరించే పరిస్థితులు వస్తాయి, నిందించే పరిస్థితులు వస్తాయి, నిందలు మోపే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో బలవంతులుగా ఉన్నప్పుడు అవన్నీ కూడా మిడతల్లాగే ఉంటాయి. మనం బలహీనులుగా ఉంటే మిడత ఏనుగులాగా కనబడుతుంది. మిడత లాంటి సమస్య పెద్ద ఏనుగులాగా అనిపిస్తుంది, పెద్ద సమస్యగా మారిపోతుంది. అందుకనే సమస్యలు రావు అనేది ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతి వ్యక్తికి సమస్యలు వస్తాయి, కానీ మనిషి ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నప్పుడు అది మనిషికి మిడత అయిపోతుంది. ఆత్మీయంగా మనం బలహీనమైనప్పుడు మిడతే ఏనుగులాగా భయపెట్టేస్తుంది. అందుకని నీవు మాకంటే బలవంతుడవు. ఇస్సాకును గురించి ఏం చెప్తున్నారు వారు? నీవు మాకంటే బలవంతుడవు. మనం లోకంలో ఉన్నాం,
మన బంధువులు మనల్ని చూస్తున్నారు, మన స్నేహితులు మనల్ని చూస్తున్నారు, మన మన అత్తగారింటి వారు లేక అటువారు ఇటువారు రక్త సంబంధులు మనల్ని పరిశీలన చేస్తారు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు చర్చికి వెళుతున్నారు అని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తారు. కానీ మనం బలహీనులుగా ఉండటం వారు చూసినప్పుడు వారెట్లు దేవునిని ఘనపరచగలరు, వారెట్లు దేవునిని తెలుసుకొనగలరు, వారెట్లు దేవుని నమ్ముకోవడానికి ఒక అడుగు ముందుకు వేయలేరు. ఎందుకంటే అందుకనే మనం చేసే భక్తి చేతగానితనంగా ఉండకూడదు. చేతగానితనముగా ఉంటే అది ఎవరికి పనిచేయదు.